श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, సౌందర్య లహరి సత్సంగానికి స్వాగతం. మనందరికీ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులందరి సౌందర్యంతో పరిచయం ఉంది. అయితే అది సత్య సౌందర్యం కాదు, నిత్యము అంతకన్నా కాదు, శాశ్వతము మరి అంతకన్నా కాదు. మరి సత్యము నిత్యము శాశ్వతము కాని సౌందర్యాన్ని ఎవరి మనస్సు వద్దంటుందండి? ఏది సత్యము నిత్యము శాశ్వతము కోరుకుంటుందే తప్ప ఏదో కొన్నాళ్ళు ఉండిపోయి మరి కొన్నాళ్ళు ఏమో అయిపోయేట్టుగా ఎవరి మనస్సు ఏ జీవుడు కోరుకో. అంచేత ఇక్కడ నిత్యము సత్యము శాశ్వతమైనటువంటి ఏ మూలతత్వం ఉందో, సౌందర్యాలకు నిధి అయినటువంటి మహా సౌందర్యం ఉందో, ఏ సౌందర్యము మూడు పురములకు సౌందర్యాన్ని ఇస్తుందో, ఏమా మూడు పురములండి? స్థూల శరీరము జాగ్రత్తపురము ఒకటైతే, సూక్ష్మ శరీరము స్వప్నపురము రెండవది అయితే, కారణ శరీరము సుషుప్తిపురము అనేటటువంటిది మూడు. మరి ఈ మూడు పురములు మనందరికీ చూడడానికి కనిపిస్తున్నవి, అనుభవంలోని అనిపిస్తున్నవి. ఇలా కనిపించడానికి, ఇలా అనిపించడానికి ఈ మాత్రం సౌందర్యమన్నా, ఈ మాత్రమేనా కాంతి ఉంది అనడానికి మూల కాంతి ఏది? అసలు సిసలైన సౌందర్యమేది? అది మనకు ఆచార్య స్వామి వారు వారి యొక్క ఉపాసన బలంతో, అంతేకాదు సాక్షాత్తు శంకరులు అయ్యే శాంకరి సౌందర్యాన్ని దర్శించగలరటండి. మనకి తర్వాత ఒక శ్లోకంలో వస్తుంది, అమ్మా నీ సౌందర్యాన్ని వీక్షించాలని ఎందరెందరు దేవతలు ప్రయత్నం చేసి కూడా వీక్షించలేక, అరే ఇంకిదొక్కటే ఉపాయము అని శివ సాయుధ్యాన్ని పొంది శివునిలో ఐక్యమంది శివుని యొక్క నేత్రముల ద్వారా నీ సౌందర్యాన్ని వీక్షించారు. లేకపోతే అది సాధ్యమా అని అన్నారండి. అయితే ఎవరికీ సాధ్యం కానిది మన శంకర భగవత్పాదులు వారు సాధ్యం చేసుకున్నారు. అంటే ఎలా సాధ్యం చేసుకున్నారు అంటే, ఒకటి సాక్షాత్తు శివాంశ, రెండవది శివ పార్వతుల యొక్క సంకల్పంతో ఒక సంతతిగా వచ్చినటువంటి వారు కాబట్టి బిడ్డడికి అమ్మ సౌందర్యాన్ని, మాతృ సౌందర్యాన్ని సంపూర్ణంగా వీక్షించగలడు, ఆరాధించగలడు. వేరే వేరే సౌందర్యాలు ఆరాధింపబడేటటువంటివి కాదండి, అనుభవింపబడేటటువంటి. అది భోగ్యం, కానీ ఇది ఇక్కడ పూజ్యం.
పూజ్యానికి భోజ్యానికి చాలా తేడా ఉందండి. అంచేత ఇక్కడ ఆచార్య స్వామి వారు పూజ్యంగా స్వీకరించి మనందరికీ కూడా ఇదే సుమా పూజ్యము అని మనకి అందిస్తూ ఉన్నారండి. నిన్న మనం చెప్పుకున్నాము గణపతి కుమారస్వామి అమ్మ సంతానం. ఏ లోకానికైనా ఏ ప్రాణికైనా తల్లి యొక్క స్తన్యం నుంచి వచ్చేటటువంటి పాలే బలం. అయితే ఈ కాలంలో తల్లి పాలు తాగితే తల్లికి అందం తగ్గిపోతుందని, బిగుతు తగ్గిపోతుందని మానేసినటువంటి తల్లులు ఉన్నారు. అయినప్పటికీ నాకు ఆ భాగ్యం ఇప్పుడు ఎప్పుడూ రాదు కదా అని తెలివైనటువంటి మాతృ హృదయం కలిగినటువంటి తల్లులందరూ సంవత్సరాల తరబడి కాకపోయినా కొన్ని నెలలైనా తన దుగ్ధాన్ని, తన స్తన్యాన్ని, అంటే తన ప్రేమను, అక్కడ ఉన్నటువంటి రక్తాన్నే దుగ్ధంగా మార్చి ఇవ్వగలరండి. ఎందుకు మారుతుందండి? లోపల ఏమైనా స్విచ్ ఉందా? దీనికి ఏమైనా కంట్రోలింగ్ ఎక్కడైనా ఉందా అని అంటే, ఆహాహా, ఆ బిడ్డపై ఆ తల్లికి కలిగినటువంటి ఆ ప్రేమ వల్ల అంతవరకు ఉన్నటువంటి రక్తం కాస్త దుగ్ధంగా మారుతుంది. ఇది మనం బయట ఒక గోమాతను చూస్తే బాగా తెలుస్తుందండి. అది మనకి గీతలో కూడా సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన పార్థో వత్సః సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అన్నారు. ఇక్కడ ఉపనిషత్తులన్నీ ఆవులు. ఓకే, సర్వోపనిషద గావః దోగ్ధ గోపాలన. మరి పాలు పితికేవాడు ఎవరండి? పాలు పితికేవాడు ఉంటేనే ఆ ఆవుకి గ్రాసం ఎప్పుడు వెయ్యాలి, దూడను ఎప్పుడు విడిచిపెట్టాలి, విడిచిపెట్టినటువంటి ఆ దూడను ఎప్పుడు పక్కకు కట్టాలి అనేదండి. పాలు పితికేవాడే లేకపోతే. అంచేత ఇక్కడ పాలు పితికేవాడైనటువంటి గోపాలనందనుడు ఒక వత్సను తీసుకున్నాడు. ఎవరా వత్స? పార్థో వత్స. మరి పార్థుడిలాగా మనం కూడా వత్సలమైతే మనల్ని కూడా విడిచిపెడతాడు. ఇక ఓకే, ఆ పార్థుడనే వత్సని విడిచిపెట్టి కాస్త ఆయనకి పాలు తాగనిచ్చి తర్వాత ఏం చేశాడండి? స్వామి అన్ని పితికాడండి. పితికినటువంటి పాలు మరి ఎవరికి పోస్తాడు? అన్ని అర్జునుడే తాగేస్తాడండి. ఎన్ని తాగినా ఇంకా అక్కడ ఉన్నటువంటివి పాలు. అందున పితికేవాడు గోపాలుడాయి, గోపాలకృష్ణుడాయి. అక్కడ ఉన్నటువంటివి సర్వ ఉపనిషత్తులే గోవులాయి. అంచేత ఆ పాలన్నీ పిండి ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించాడు. ఎవరండి? కనీసం మనం దూడము కాకపోయినా ఆ పాలు, స్వామి పోసేటటువంటి పాలు తాగడానికైనా మనకి అర్హత ఉంటే సరిపోతుంది. ఎవరు కావాలంటే ఆ పాలు కావాలంటే సుధీహి, మంచి బుద్ధి కలిగి ఉండాలండి. అంటే బుద్ధికి ప్రాజ్ఞత్వం ఉండాలి, ఆ బుద్ధికి పదును కలిగి ఉండాలండి, ఆ బుద్ధికి తేజస్సు కలిగి ఉండాలండి, ఆ బుద్ధికి సత్వగుణం కలిగి ఉండాలి. తమస్సు ఉంటే ఆహా అసలు కూర్చోనివ్వదు. రజస్సు ఉంటే కూర్చున్న మనసు అక్కడ ఉండదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అంచేత తమస్సు రజస్సు కాక సాత్వికమైనటువంటి బుద్ధితో ఎవడైతే ఉంటాడో వాడు భోక్త, సుధీర్ భోక్త అన్నారండి. అలాగే ఇక్కడ కూడా అమ్మ తన స్తనములు అని అంటే ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి ప్రాణికి కూడా తన స్తన్యాన్ని ఇవ్వగలిగేటటువంటిది. మనం చెప్పుకున్నాం కదా, సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు బాలశంకరుడుగా ఉన్నప్పుడు నివేదన చేసి రమ్మనమంటే తండ్రి గ్రామాంతరం వెడితే తల్లి కాస్త బహిష్టు చేరితే నాన్న నివేదించరా అమ్మకు అని అంటే అమ్మకు సమర్పిస్తే అమ్మ తొందరగా రాకపోతే బాలశంకరుడు బాధ కలిగి ఆకలి వేసి కోపం వచ్చి ఆ పీఠానికేసి తల బాదుకోబోతే అమ్మ వచ్చేసింది. వచ్చేసిన అమ్మ ఏం చేసిందండి? ఇంకేం చేస్తాడో ఏమిటో అని పాపం మొత్తం పూర్తిగా పాలు తాగేసింది. అరే పూర్తిగా పాలు తాగేస్తూ నాకేమి పాలని మరలా ఏడ్చాడండి. అయ్యో రామ అని అనుకుని సరే అయితే ఉండి ఇప్పుడే ఇస్తాను అని వెంటనే కొద్దిగా పక్కకు జరిగి తను తన స్తనముల నుండి పాలను అదే పాత్రలోకి పితికి ఇచ్చింది. ఒక శ్లోకంలో అంటారు,
ద్రవిడ శిశుర ఆస్వాద్య తవయ. అమ్మా ఈ శిశువు ఎవరి శిశువు అమ్మా? నీ శిశువు అమ్మా. అంటే ద్రవిడ దేశంలో పుట్టాడు కాబట్టి ద్రవిడ శిశువు అని. అంచేత నీవిచ్చినటువంటి పాలు, నీ దుగ్ధాన్ని స్వయంగా తాగినటువంటి వాడమ్మా ఇతడు. అందుచేతనే నీ సౌందర్యాన్ని వీక్షించి ఆ సత్య సౌందర్యాన్ని సమాజంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జిజ్ఞాసువులందరికీ, జిజ్ఞాసువులే ఇది దర్శించగలరండి, అందరూ దర్శించలేరు సుమ. జిజ్ఞాసువులకు ఇది నేను పంచిపెట్టాలి అని సంకల్పించినటువంటి ఆచార్య స్వామి వారు ఇక్కడ ఒక తమాషాని చెబుతూ ఉన్నారండి. సరే, కుమారస్వామికి పాలు ఇచ్చి దించేసిందండి. అప్పుడు గణపతిని ఒడిలో కూర్చోబెట్టుకుని పాలిస్తుందట. అది మనం చెప్పుకున్నాం ఇప్పుడు. సమం దేవి స్కంద, చెప్పండి. ద్విపవదన పీతం స్తనయుగం తవేదం నఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యదా లోక్యాశంకా ఆకులిత హృదయౌ హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి అన్నారు. అమ్మా, నీ యొక్క ఈ స్తనములు ఉన్నవే కుమారస్వామికి, గణపతికి కూడా సమంగా నీవు స్తన్యాన్ని ఇస్తావు. అంత మాత్రమేనా ఏంటమ్మా? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నీ సమానమైన ప్రేమతో ఇస్తావు అని అంటూ ఇక్కడ అమ్మ యొక్క స్తనయుగము సూర్యుడు చంద్రుడు. సూర్యచంద్రులు ఉండడం వల్లే మనకి ఆ ఓజస్సు గాని, తేజస్సు గాని, అలానే ప్రతి ప్రాణికి గాని, విశేషించి వృక్షంలో మనకి బాగా కనిపిస్తుంది. ఆ ఆకుపచ్చ కావడము, మరలా తిరిగి ఆ కలిగినటువంటి సూర్యరశ్మి ద్వారా అది పరావర్తనం చెంది రంగు మారడము, మరలా పువ్వు, పిండి, కాయ అన్నీ కాయడం. ఒక 3 రోజులో 4 రోజులో చెట్టుని మనం నీడలో పెట్టామనుకోండి, అంతే, చెట్టు వాడిపోతుంది, చచ్చిపోతుంది. అలానే ప్రతి ప్రాణికి కూడా సూర్యుడు చంద్రుడు, సూర్య చంద్రులే అమ్మా నీ స్తనములమ్మా అని చెబుతూ తవేదం నఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం. అమ్మ వాళ్ళిద్దరికీ పాలు ఇచ్చేటప్పుడు నువ్వు ప్రసన్నంగా ముఖం పెట్టుకుని చాలా ప్రేమగా వాళ్ళని చూస్తూ పాలిస్తూ ఉంటావు. అటువంటి నీ ముఖారవిందము, నీ యొక్క ఆ స్తనయుగము మాకు ఉండేటటువంటి ఖేదం అంటే బాధ, దుఃఖం, కష్టం, నష్టం, చాలా ఉన్నవి లిస్టు, అవన్నీ కూడా హరతు, హరించుగాక. ఏదో కాసేపు కాదమ్మా, సతతం. ఎందుకంటే నా మీదకి నేను చేసినటువంటి పాప కర్మలు, ప్రారంధాలు ఎప్పుడు ఎలా దూకుతాయో తెలియదు. అంచేత సతతం నీ యొక్క అనుగ్రహము నా మీద ఉండాల్సిందే, నా ఖేదం హరించాల్సిందే అని అంటూ యదాలోక్య శంకాకులిత హృదయే హాసజనక. ఇక్కడ శివుడు కుమారస్వామి చూస్తున్నారండి, గణపతికి పాలు ఇస్తూ ఉన్నారట. అమ్మ ఇస్తూ ఉండగా సహజంగా చూడండి, పిల్లలు పాలు తాగుతూ ఉంటే అమ్మ యొక్క స్తనాలని స్పర్శిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ తల కూడా రాసుకుంటూ ఉంటారు. అది ఇక్కడ గణపతట అనుమానం వచ్చిందటండి అతనికి. ఏమిటి అనుమానము? అమ్మ స్తనములు నా కుంభస్థలం లాగా ఉన్నవే. అవును, నా కుంభస్థలాలు ఇక్కడికి ఎప్పుడు వచ్చేసినవి? అయ్యో, నా కుంభస్థలాలు ఏమైపోయినవి అని ఒకసారి తల తడుముకుంటున్నాడు. తల తడుముకుంటున్నటువంటి గణపతి చేష్టలు చూసి ఎప్పుడూ ధ్యాన నిష్ఠలో ఉండేటటువంటి ఈశ్వరునికి కూడా ఆ హాస్యమై నవ్వొచ్చిందట. కుమారస్వామి ఈశ్వరుడు నవ్వుతుంటే ఆ చర్య చూసినటువంటి అమ్మకు కూడా నవ్వు వచ్చిందట. అమ్మా, ఇక్కడ
ఏ రీతిగా కుమారస్వామిని గణపతిని నీవు పాలిస్తూ ఉన్నావో ఈ లోకంలో ఉన్న మమ్మల్ని అందరినీ పాలించమ్మా, అది నీ యొక్క వైభవము అని అంటూ సూర్యచంద్రులే అమ్మ యొక్క స్తనయుగము అని చెప్పారండి. ఇక తరువాత అమ్మవారి బాహువుల సౌందర్యం. మనం ఇది కూడా చెప్పుకుందాము. ఏమిటి బాహువులు అంటే, మనం రోజు లలితా సహస్రనామం చదువుతూ ఉంటామండి. రోజు చదివినా చదవకపోయినా ఈ నవరాత్రి 10 రోజులు తప్పనిసరిగా అందరం చదువుతాం. ఏమిటి అక్కడ, అది ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారండి. చెప్పండి. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతశ్రుణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవ స్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమముభయ హస్తార్పణధియా. అమ్మా, నీ బాహుల సౌందర్యము ఏమి సౌందర్యము! ఎవరికైతే ఆ అమ్మ యొక్క బాహువులను దర్శిస్తారో, ధ్యానిస్తారో వాళ్ళకి అన్ని భయాలు పోతాయి. అంతేకాదు చాలా బలం చేకూరుతుంది, అభయము చేకూరుతుంది అని చెబుతూ, అమ్మా తామరతూడులాగా మృదువైనటువంటి నీ 4 భుజముల యొక్క ఆ చక్కదనాన్ని దర్శించి ఒకసారి అంధకాసురుడు అయినటువంటి రాక్షసుణ్ణి పరమేశ్వరుడు ఇలా ఒక గోటితో మీటారట. ఎందుకు మీటాల్సి వచ్చింది అని అంటే, దానికి ఇక్కడ ఒక కథ. స్వామి కాస్త కూర్చుని ఉండగా అమ్మవారు వచ్చి వెనక నిలబడి 2 కళ్ళు మూసిందట స్వామి యొక్క 2 నేత్రాలు. ఎప్పుడైతే 2 నేత్రాలు అమ్మ మూసిందో వెంటనే ఈ లోకాలన్నీ చీకటి అయిపోయింది. చీకటి కావడంతో ఆ చీకటి నుండి ఒక రాక్షసుడు పుట్టాడు. వాడి పేరే, అంధకారం నుంచి పుట్టాడు కాబట్టి అంధకాసురుడు అని పేరు వచ్చింది. సరే, ఇలా పుట్టినటువంటి అంధకాసురుడు చీకటిలో పుట్టడంతో వాడికి కళ్ళు కూడా లేవు. పుట్టడంతో వాడు బ్రహ్మగారి కోసం తపస్సు చేయడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు బ్రహ్మగారు కాస్త అనుగ్రహించారు. ఏం వరం కావాలో కోరుకోరా అంటే, నాకు చావు లేకుండా అన్నాడు. అది కుదరదురా అబ్బాయి అని అంటే, సరే అస్త్ర శస్త్రాలతో గాని అలాగే ప్రాణం ఉన్నవాడితో గాని నాకు చావు లేకుండా అన్నాడు. సరే తథాస్తు, ఆ తర్వాత ఏం జరుగుతుందో ముందు నువ్వు తపస్సు మానడం జరుగుతుంది కదా అని బ్రహ్మగారు అనుగ్రహించారు. అలా అంధకాసుడు వరాలు పొంది 3 లోకాల్లోని దండెత్తుతూ ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు. ఒకసారి అమ్మకు ఈశ్వరునికి భక్తుల విషయంలో మాటా పెరిగి అమ్మకు కోపం వచ్చి అరణ్యంలోకి వెళ్ళిందండి, కైలాసాన్ని విడిచిపెట్టి. వెళ్ళినప్పుడు ఈ అంధకాసురుడు అక్కడ తిరుగుతూ పార్వతీదేవి, ఎందుకంటే అప్పటికి కళ్ళు లేవు పాపం, ముందుగా మరలా వాడు బ్రహ్మ దగ్గర వరాలు పొంది పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే పరమేశ్వరుడు వాడికి నేత్రాలను ప్రసాదించాడు. అయితే నేత్రాలు వాడికి వచ్చిన తర్వాత అమ్మను ఎప్పుడు వాడు దర్శనం చేయలేదు. వాడిని కూడా అమ్మ కూడా చూడలేదండి. కళ్ళు వచ్చిన తర్వాత వాడు తపస్సుకు వెళ్ళిపోయాడు, తర్వాత అమ్మ కూడా చూడలేదు. అరణ్యంలో కనిపించినటువంటి ఈ తల్లిని ఆ అంధకాసురుడు చూసి ఆమె ఒక పరాయి స్త్రీ అన్నట్లుగా వెంటపడ్డాడు. అరే ఇలా జరుగుతుంది ఏమిటి, వీడు ఒక దుష్టుడు రాక్షసుడు అయ్యా అని వెంటనే అమ్మ పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అప్పుడు చూసి, ఒరే అంధకాసురా, ఎవరనుకుంటున్నావురా, నీ తల్లిరా, నీ దౌష్ట్యాన్ని మానరా అని చెబితే కూడా వాడు వినిపించుకోకుండా వెళుతూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు, ఎందుకంటే వాడు పొందినటువంటి వరాలకు అనుగుణంగా వాడిని ఉద్ధరించాలి, సంహరించాలి కాబట్టి
తన యొక్క నఖముతో వాడి శిరస్సును ఛేదించాడు. సరే, అలా అంధకాసుర వధ జరిగిందండి. ఇక్కడ అమ్మ యొక్క భుజ సౌందర్యాన్ని చూసి ఒక్కసారి బ్రహ్మగారికి కూడా మోహం కలిగింది. అరే, బ్రహ్మకు కూడా మోహం కలిగిందే, ఏం చెయ్యాలి అని అనుకుని అప్పుడు కూడా 5 ముఖములు ఉన్నటువంటి బ్రహ్మగారి ఒక ముఖాన్ని ఒక గోటితో మరలా పరమేశ్వరుడు త్రుంచాడు. ఏమిటిది అంటే 5 ముఖాలలో 4 ముఖములు 4 వేదములైతే 5వ ముఖము నేను కదా సృష్టికర్తని, నేను కదా వేదాలను అందించగలిగినటువంటి వాణ్ణి అని అహంకారం కలిగింది. అంతేకాదండి, కలిగిన అహంకారం ఏం చేస్తుందండి? ఊరికే ఉంటుందా? అహంకారం విజృంభిస్తూ ఉంటుంది. ఎవరిని గౌరవించాలో ఎవరిని గౌరవించకూడదు అనేటటువంటి విచక్షణ కోల్పోతుంది. మాతృమూర్తిగా ఉన్నటువంటి ఆమెలో మాతృత్వాన్ని చూడకపోయి మోహత్వాన్ని చూస్తే మరి ఆ శిరస్సు అర్హమా? కాదు కాదు అని వెంటనే పరమేశ్వరుడు ఆ బ్రహ్మగారి అహంకారపూరితమైనటువంటి ఆ 5వ శిరస్సుని గోటితో మీటారండి. అంతే, తెగి పడిపోయింది. అప్పటి నుంచి అతనికి ఎంత భయము అని అంటే, అమ్మా, నీ యొక్క ఈ భుజముల సౌందర్యము ముందుగా చూసి మోహాన్ని పొందాడు, కానీ పరమేశ్వరుని యొక్క ఆ శిక్షకి భయపడి నీ 4 భుజములను ప్రార్థిస్తున్నాడమ్మా. చతుర్భిః సౌందర్యం సరసిజ భవ స్తౌతి వదనై. 4 ముఖములతో 4 భుజములను స్తుతిస్తూ ఉన్నాడండి బ్రహ్మగారు. ఎందుకంటే ఒకటి అంధకాసురుడి పట్ల జరిగింది, రెండవది తన పట్ల జరిగింది. కనీసం ఈ 4 ముఖాలన్నా స్థిరంగా ఉండాలి. 4 ముఖములు అనేటటువంటి 4 వేదములు ఈ లోకంలో, దేవలోకంలో, ఏ లోకంలోనైనా ఉండాల్సింది వేదమేనండి. ఏ లోకంలోనైనా స్వీకరించాల్సింది వేద జ్ఞానమేనండి. అందుచేత అమ్మా, చతుర్నాం శీర్షాణం సమం అభయం. నీ యొక్క ఆ 4 హస్తములతో 4 శిరస్సులకు అభయాన్ని కోరుకుంటున్నాడమ్మా బ్రహ్మగారు అన్నారు. బ్రహ్మగారే కోరుకుంటుంటే మరి మనకు అభయం వద్దా? ఇక అమ్మవారు 4 భుజములతో 4 హస్తములతో ఏమేమి ధరించి ఉంది మనం లలితలో సహస్రనామంలో చదువుతున్నామండి. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. అదే మనకి అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం అని అక్కడ కూడా ఇదే అర్థాన్ని చెప్పారు. ఇంతకు ఏమిటి? ఒక హస్తంలో పాశము, ఒక హస్తములో అంకుశము, ఒక హస్తములో బాణము, ఒక హస్తములో ధనస్సు. ఏవేమిటవి అని అంటే, అమ్మ నీ చేతిలో పాశం ఎందుకు పెట్టుకుంటావమ్మా అని అంటే, ఈ పాశము రాగస్వరూపమైనటువంటి పాశము. ఎవరికి, ఏ సాధకునికి అమ్మపై రాగము ఉంటుందో ఆ రాగంతో వాడికి పాశం వేసి తన వైపుకి ఆకర్షింప చేసుకుంటుంది. ఇది రాగస్వరూప పాశము అనేటటువంటి దాన్ని ఆఢ్య పట్టుకొని ఉన్నది. మరి అమ్మవారి పట్ల కాక కేవలం ప్రపంచం పట్లే ఉన్నటువంటి వాళ్ళని అమ్మా నీవు స్వీకరించవా అని అంటే, నేను పాశం వేసినా వాడు తీసుకోడు. ఎప్పుడో ఒకప్పుడు వాడు తిన్నటువంటి ఆ ప్రారబ్ధ అనుభవాలను బట్టి, కలిగినటువంటి దెబ్బలను బట్టి అప్పుడు అమ్మా అని అంటాడు. అప్పుడు వాడికి నా ఈ రాగస్వరూప పాశమును వేసి మరలా తన వైపు స్వీకరిస్తాడు. ఇక రెండవది ఏమిటండి? క్రోధాకారాంకుశ ఉజ్వల. అంకుశమట అమ్మ చేతులు. ఏ విధంగా మావటివాడు ఏనుగుని స్వాధీనం చేసుకోవడానికి అంకుశం వాడతాడో అలానే ఇక్కడ కూడా అమ్మ చేతిలో అంకుశం. ఎవరా మావటివాడు, ఏమా ఏనుగు అని అంటే, మనలో ఉన్నటువంటి మదము,
మదించినటువంటి ఈ బుద్ధికి ఈ మనస్సుకి మదం ఉంటే, మదం రావడానికి ఏం అక్కర్లేదండి. ఏదో ఇంత సామర్థ్యం ఉంటే చాలండి. ఒక్క పద్యం వస్తే చాలండి, ఒక పాట వస్తే చాలండి, ఒక పని బాగా చెయ్యగలిగితే చాలండి. ఇంత ఉన్నా అంత మదం వస్తుందండి. అంచేత అంతటి మదము నీకు పనికి రాదు. నీవు నా శిష్యుడివి, నా భక్తుడివి అయితే ఏం చేస్తాను, నీ మదాన్ని నా ఈ అంకుశంతో నిగ్రహిస్తాను. క్రోధాకార అంకుశ ఉజ్వల అన్నారు. ఈ ఎలా ఉంటుందది మదము అంటే క్రోధాకృతిగా ఉంటుంది. క్రోధాకారమైనటువంటి దాన్ని అంకుశంతో, అమ్మ యొక్క ప్రేమ వాత్సల్యం అనేటటువంటి అంకుశంతో నిగ్రహిస్తుంది. ఇక మనోరూపేక్షు కోదండ, మూడవ హస్తంలో అమ్మ కోదండం అంటే ధనస్సుని ధరించి ఉంటుంది. ఇంతకు ఏమా ధనస్సు? రామచంద్రుని చేతిలో ఉంటుంది, అలాగే శివుని చేతిలో ఉంటుంది. శివుడు ఎప్పుడు పట్టుకోడు, అవసరమైనప్పుడు మాత్రమే పట్టుకుంటారు. త్రిపురాసురుని సంహరించినప్పుడు స్వీకరించారు. ఇంతకు అమ్మ ధనస్సు ఏమిటండి అని అంటే మనోరూప ఇక్షుకోదండ అన్నారు. మనోరూపం అనేటటువంటి చెరుకు గడయే అమ్మకు ధనస్సు అండి. అందుకే చెరుకు గడ అమ్మ పట్టుకుని ఉంటుంది. మనోరూప ఇక్షు అన్నారు. మనస్సు చెరకు గడలాగే తీయగాను ఉంటుంది, అలాగే తీసేటప్పుడు పళ్ళు ఎలా నొప్పి పుడతాయో, గట్టి పళ్ళు కాకపోతే అలానే మనస్సు నొప్పి కూడా కలిగిస్తూ ఉంటుంది. అంచేత అమ్మ మనస్సు అనేటటువంటి ఇక్షు చెరకు గడని బట్టి అదే ధనస్సుగా ప్రయోగిస్తూ ఉంటుంది. అంటే ఎవరు తనను చేరాలని అనుకున్నారో అతడిపై ఈ ఇక్షు గడతో బాణం సంధిస్తుంది. ఇంతకు అమ్మ ధనస్సు చెప్పారండి, బాణము ఏమిటి అని అంటే పంచ తన్మాత్ర సాయక. సాయకము అంటే బాణములు, అవి పంచ 5. ఎందుకు అవి ఏమిటండి అంటే తనుమాత్రలు, తన్మాత్రలు. ఏమిటా తన్మాత్రలు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఇవి పంచ సాయకులు అంటే పంచ తన్మాత్రలు. చూడండి, ఈ పంచ తన్మాత్రలే కదండి మనల్ని ఇలా సంసారంలో ముంచేయడానికో, ఇంకా ఇంకా మెట్లు దించేయడానికో కారణం అవే కదా. అంచేత ఎవరైతే అమ్మా నాకేమీ తెలియదు, నీ పాదపద్మములే శరణు దదానే దీనేభ్య శ్రేయమనిసమాశాను సదృశి. నిన్న మనం చెప్పుకున్నామే, ఏ పాదార విందములయందు నా ఈ మనస్సు షట్పదమై తుమ్మెదై నీ పాదార విందములందు మునిగిపోవాలి. నిమజ్జన్ మజ్జీవ, మజ్జీవ అన్నారంటే అంటే నా ఈ జీవుడు. మనం గణపతి నవరాత్రి, ఇది ఇప్పుడు శరన్నవరాత్రి కూడా అయితే ఏ ఏ మూర్తుల్ని నిలబెడతారు, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి 10 రోజులు పూజ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారండి, నిమజ్జనం చేస్తారు. అంటే దానిలో కలిపేస్తారు. మనం చెప్పుకున్నాం ఇలా నిమజ్జనం అయినప్పుడు ఏమవుతుంది, అన్ని నామరూపాలన్నీ కోల్పోయి ఆ నీటిలో, ప్రవహించే నీటిలో కలిసిపోతుంది. అలానే అమ్మా నా ఈ జీవుడు ఉన్నాడే, నీ ఈ పాదార విందముల యందు ఉన్నటువంటి తేనెలో మునిగిపోవాలి, మునిగిపోయి వాడి నామరూపాల్ని కోల్పోవాలి. ఇదండి నిమజ్జనము అంటే. నిమజ్జన్ మజ్జీవ కరణ చరణై షట్చరణతాం అన్నారు. అంచేత ఇక్కడ కూడా అమ్మ యొక్క హస్తములో 4వ హస్తములు ఏమిటవి? 5 బాణములు, పంచ తన్మాత్రలే పుష్పములుగా ధరించి బాణం వేస్తూ ఉంటుంది అమ్మ. అంటే ఒక శబ్దం, ఒక స్పర్శ, ఒక రూపము, ఒక రసము, ఒక గంధం. ఇలా ఏ 4 భుజములు కలిగి, ఏ 4 హస్తములతో 4 ఆయుధములను పట్టి ఉన్నదో ఆ అమ్మ యొక్క భుజ సౌందర్యాన్ని దర్శిస్తూ బ్రహ్మగారు, అమ్మా నా శిరస్సును ఒకటి పరమేశ్వరుడు తీసేశారు, ఇంకా నాకు 4 శిరస్సులే ఉన్నవి, నీ 4 హస్తములతో నా ఈ 4 శిరస్సులని ఆశీర్వదించమ్మా అని 4 శిరస్సులతో వంగి దండం పెట్టేస్తున్నాడండి ఎవరు? బ్రహ్మగారు. ఓకే,
బ్రహ్మగారు పెడితే మనకేమిటండి అని మనం ఆలోచన చేస్తే మనకు కూడా 4 ఉన్నాయండి. ఏమిటవి అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటివి 4 ఉన్నాయండి. బ్రహ్మగారు ఏ రీతిగా 4 శిరస్సులు వంచి అమ్మా ఏవి ఏవి నీ 4 హస్తములు నా ఈ 4 శిరస్సుల మీద పెట్టి అభయాన్ని ఇవ్వమ్మా, నేను మరలా ఎప్పుడు పొరపాటు చెయ్యకుండా ఉండేట్టుగా అనుగ్రహించమ్మా. పొరపాటు ఎప్పుడైతే చేయలేదో అప్పుడు పరమేశ్వరుడు నన్ను శిక్షించడు అని పాపం భయపడుతూ అమ్మ యొక్క అభయాన్ని కోరుకున్నాడట. మరి మనం కూడా అమ్మా నా దగ్గర కూడా ఉన్నవి, బ్రహ్మగారు చతుర్ముఖుడు, జీవుడైన మనం కూడా చతుర్ముఖులవి. మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది, బుద్ధి నిర్ణయాలు చేసేస్తూ ఉంటుంది, చిత్తము ప్రతిదాన్ని స్వీకరించి లోపల పెట్టేసుకుంటుంది. పనికొచ్చేవి పెట్టుకుంటే పర్వాలేదండి, పనికిరాని చెత్తా చెదారం ఎంత పెట్టుకుంటుందో. చిత్తము 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 అంటే ఏమిటండి, చాలా విచిత్రంగా ఉంటుందండి, రహస్యంగా ఉంటుంది. ఏ రీతిగా మన ఇవాళ సెల్ ఫోన్లో చిప్ లేదా మన కెమెరాలో చిప్ ఉంటే దాని ద్వారా ఎన్నో ఫొటోస్ని ఎన్నో వీడియోస్ని మనం తీసుకుంటున్నాము, జాగ్రత్త పెట్టుకుంటున్నాము. అలా మన జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనను స్వీకరించి లోపల దాచుకుంటుందండి చిత్తం. అవే సంస్కారములు, అవే ముద్రలు, అవే వాసనలు. అంచేత వీటికి అనుగుణంగా వీడు మరలా శరీరం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ 4 ముఖాలతో వెళ్తాడు కాబట్టి వెళ్ళినప్పుడు ఆ చిత్రగుప్తుడు ఉన్నాడే అతడు వీడి ఫైల్ కాస్త తీస్తాడండి. ఎక్కడ తీస్తాడు, వీడి దగ్గర ఉన్నటువంటి ఫైలే తీస్తాడు, అదే చిత్తము. ఈ చిత్తము అనేటటువంటి ఫైల్ తీస్తాడు చిత్రగుప్తుడు. ఇక 4వది అహం. ఎవరో ఏదో చేస్తే కూడా నేనే 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 అంటుంది. కన్ను చూస్తే నేను చూశాను, చెవి వింటే నేను విన్నాను, నోరు అంటే నేను అన్నాను, ప్రతిదీ నేను నేను నేను. ఇదిగో ఇది అహంకారం. అమ్మా నా ఈ 4 ముఖములతో మనస్సును నిన్నే సంకల్పించేట్టుగా, నా బుద్ధి ఎప్పుడూ వివేకంగా అమ్మ ఒక్కటే సత్యము శాశ్వతము, ఆ బ్రహ్మయే అమ్మ అయ్యింది నా కోసము చెప్పుకున్నాం కదండి. ద్వైతము కల్పింపబడుతుంది ఎందుకు అని అంటే అద్వైతము అర్థం కావడం కోసం. అంచేత అద్వైతాదపి సుందరం ద్వైతం అంటారండి. తెలిసి ద్వైతంగా చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి. అంచేత పెద్ద పెద్దవారు పీఠాధిపతులు అందరూ కూడా అద్వైత ప్రతిపాదన చేస్తూ బోధ చేస్తూ కూడా శ్రీచక్రార్చన అని, త్రిపుర సుందరి దేవతార్చన అని చేస్తూ ఉంటారు. ఒక కామాక్షమ్మ, ఒక మీనాక్షమ్మ, శృంగేరి శారదాదేవి, కాశీ విశాలాక్షి, అలాగే మైసూరు చాముండేశ్వరి, ఇలా ఎందరెందరూ ఉంటే అందరందరినీ కూడా అద్వైత స్థితిలో ఉంటూ ఆ ద్వైతంగా ఉపాసన చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇదండి. అందుచేత ఇక్కడ మనకి ఈ మనోబుద్ధి చిత్త అహంకారములని ఈ 4ంటిని కూడా అమ్మ నీకే సమర్పిస్తూ, నా బుద్ధితో నిన్నే వివేకిస్తూ, నీవే సత్యమని నిశ్చయిస్తూ, చిత్తంలో నీ రూపాలని నీ యొక్క సౌందర్యాన్ని నిలుపుకొని అహం నీవే నేను నీవే నేను అహం భవాని ఇది విభావయే భవాని అని కదా. అదిగో అది మనకి చెప్తున్నారు. తర్వాత శ్లోకాలు మనం ఇప్పుడే చెప్పుకుందాం. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్.